అదేదో తెలియనట్టుగా హస్తినాపురానికి సామ్రాట్ అయ్యా అంటే అవునా, ఏంటి ఆయన పేరు అంటాడు. యుధిష్ఠిరుడు ఈ మధ్యలో రాజసూయ యాగం చేశాడు. ఏం చేశాడు రాజసూయ యాగంలో అంటే, అప్పుడు యుధిష్ఠిరుడి వైపు కృష్ణుడు చూపించి ఏం చేసావో చెప్పు అంటాడు. ఇంకా మన లీడర్లు చెప్పినట్టుగా యుధిష్ఠిరుడు ధర్మరాజు తన చిట్టా స్టార్ట్ చేశాడు. ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఈ బంధువు ఇచ్చాను, ఈ పథకాలు ఇచ్చాను, ఆ పథకాలు ఇచ్చానని చెప్పేసి యుధిష్ఠిరుడు తను చేసినటువంటి దాన ధర్మాల గురించి చెబుతూ ఉంటే, బలి అయ్యా నీకు సిగ్గు లేదా, నీది ఒక రాజ్యమా అని అన్నాడు. అభినందిస్తాడు అనుకున్నటువంటి ధర్మరాజుకి అవమానం ఎదురైతుంది. నీది ఒక రాజ్యమా, నువ్వు ఒక సామ్రాట్వా, అలా అంటున్నవేంటి అని కృష్ణుడు బలి వైపు చూసినప్పుడు, అప్పుడు బలి చక్రవర్తి అంటాడు, కృష్ణ పరమాత్మ నా రాజ్యములో పిరికెడు గింజలు వేస్తామన్నా పక్షులు కూడా